అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఒక క్రూర సింహం నివసించేది. అది ఇతర జంతువులను అతి క్రూరంగా చంపి తినేది. ఒక్కో రోజు 10-15 జంతువులు సింహానికి ఆహారమైపోతుండటంతో జంతువులన్నీ భయపడ్డాయి. ఇలా ఒకే రోజు ఆహారం అయ్యే కన్నా ఒక్కో రోజు ఒక జంతువు సింహానికి ఆహారంగా కావటం ఉత్తమం అని నిర్ణయించుకున్నాయి. వాటి ఆలోచనను సింహానికి చెప్పాయి. అందుకు సింహం సరేనంది. ఆ తర్వాత సింహం అక్కడి నుండి వెళ్లిపోతూ, ఈ జంతువులు అన్నింటికి బుద్ధి మందగించినట్లుంది. రోజు నాకు వేటాడే పని లేకుండా వాటికి అవే ఆహారంగా మారుతాము అంటున్నాయి అనుకుంటూ సంతోషపడుతుంది. అప్పటి నుంచి రోజుకో జంతువు సింహానికి ఆహారంగా అవుతున్నాయి. అదే అడవిలో ఒక కుందేలు నివసిస్తోంది. అది చాలా తెలివైంది. ఆ కుందేలు సింహానికి ఆహారంగా వెళ్లాల్సిన రోజు వచ్చింది. అప్పుడు ఆ కుందేలు భయపడకుండా సరేనని ఒప్పుకుంది. ఎలాగైనా ఈ సింహం బెడదను తీర్చాలని అనుకుంది. సింహం వద్దకు బయలుదేరిన కుందేలుకి మార్గమధ్యలో దాహం వేస్తుంది. చుట్టూ చూస్తుంది. దూరంగా ఒక బావి కనిపిస్తుంది. అలా కుందేలు దాని పైనాన్ని బావి వైపుకు మరలిస్తుంది. అలా కుందేలు బావి మీద కూర్చొని సింహం బాధను ఎలా వదిలించుకోవాలా అని ఆలోచిస్తూ ఉండగా నీళ్లు తాగుదామని బావిలోకి చూడగానే దానికి ఒక అద్భుతమైన ఉపాయం తట్టింది. సింహం దగ్గరకు సమయానికి వెళ్లకుండా సాయంత్రం వేళ వెళ్ళింది. అప్పటికే బాగా ఆకలితో ఎదురు చూస్తున్న సింహం కుందేలును చూసి కోపంతో, ఉదయం నుంచి ఆకలితో ఉంటే ఇప్పుడొస్తావా? నేను ఒక్కదాన్నే రాలేదు, మొత్తం 6గురం కలిసి వచ్చాం. కానీ దారి మధ్యలో మరో సింహం మాకు ఎదురయ్యింది. ఈ అడవికి నేనే రాజుని. మీరందరూ నాకు ఆహారం కావాలని ఆపింది. మీ గురించి చెప్పినా వినిపించుకోలేదు. 5 కుందేలను తన దగ్గరే పెట్టుకుంది. మీకు విషయం చెప్పిరమ్మని నన్ను పంపించింది అని వివరించింది. దాంతో సింహం కోపం కట్టలు తెంచుకుంది. ఈ అడవికి నేనే రాజుని. ఆ సింహాన్ని చూపించు, దాన్ని చంపుతాను అని కుందేలుతో కలిసి బయలుదేరింది. సింహాన్ని కొద్ది దూరం తీసుకెళ్లిన తర్వాత, ఇదిగో ఈ బావిలోనే ఆ సింహం ఉంది, వెళ్లి దాని పని పట్టు అనంది. బావిలోకి తొంగి చూసిన సింహానికి దాని నీడ కనిపించింది. దాన్ని మరో సింహంగా భావించి గర్జిస్తూ బావిలో దూకింది. అలా సింహం పీడ విరగడయ్యింది. కుందేలు చేసిన పనికి అడవిలోని మిగతా జంతువులన్నీ చాలా మెచ్చుకున్నాయి. ఆ తర్వాత అడవిలోని జంతువులన్నీ సంతోషంగా నివసించసాగాయి. Please like, share, subscribe and don't forget to click the bell icon.